పల్లవి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు నేను వచ్చాను పేదల తిరుపతి అయిన కురుమూర్తి జాతరకి. ఈ జాతర విశేషాలేంటి, ఇక్కడ సుమారు ఉద్దాల ఉత్సవం అంటే స్వామివారి పాదుకల ఉత్సవం జరిగే ఒక్కరోజే 5 లక్షలకు పైగా జనం వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మరి మొత్తంగా నెల రోజుల పాటు ఈ జాతర ఎట్లా జరుగుతుంది, స్వామివారికి ఎట్లాంటి పూజా విశేషాలు జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. పేదల తిరుపతి, తెలంగాణ తిరుపతిగా పిలువబడే కురుమూర్తి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కార్తీక మాసంలో జరుగుతుంది ఈ జాతర కాబట్టి మెట్ల మీద ప్రధాన ద్వారం, కురుమూర్తి గుట్ట పైకి వెళ్ళటానికి ఉన్న ప్రధాన ద్వారం దగ్గర మెట్ల మీదే కార్తీక దీపాలని పెట్టి మహిళా భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ ఈ కురుమూర్తి జాతర కార్తీక మాసంలో జరుగుతున్నందున కార్తీక దీపాలే కాదు, మహా కుంభ దీపం కూడా ఈ గుట్ట పైన మనం ఇందాక చెప్పుకున్నట్లు వెలిసి ఉంటుంది. మనం కూడా ఈ మెట్ల మార్గం ద్వారా స్వామివారి గుట్టపైకి చేరుకుందాం. ఏడు 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కురుమూర్తి జాతరకు ఈ జాతర సమయంలో తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ భక్తుల కోసం సుమారు 250 వరకు మెట్లను ఏర్పాటు చేశారు. ఇవి ఎక్కుడు మెట్లు, ఇవి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే మార్గం. అటువైపు దిగుడు మెట్లు ఉన్నాయి, అవి దర్శించుకున్న భక్తులు దిగటానికి ఏర్పాటు చేసినవి. సుమారు 250 వరకు ఎక్కటానికి, అటువైపు దిగటానికి 250కి పైగానే మెట్లను ఏర్పాటు చేశారు. సప్తగిరులపై కురుమతిగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వెళ్లే మెట్ల మార్గంలో మొదట మనకు దర్శనమిచ్చేది హనుమంతుడు. ఇక్కడ ఆంజనేయ స్వామికి సపరేట్ గా ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం దగ్గరికి రాగానే మొదట భక్తులందరూ హనుమంతుని దర్శించుకొని ఆ తర్వాతే కురుమతిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. కురుమూర్తి జాతరలో ప్రధానంగా స్వామివారి దర్శనం తర్వాత మనకు 2 ప్రధాన ఘట్టాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. అవి ఉద్దాల ఊరేగింపు, అలాగే ఉద్దాల ఉత్సవం. ఉద్దాల ఉత్సవం అంటే స్వామివారి పాదుకలు, ఇప్పుడు ఆ పాదుకలతో అందరూ తీసుకునే ఆశీర్వచనం అనొచ్చు దాన్ని. స్వామివారి ఆశీర్వచనం కావాలి అనుకునే చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా వచ్చి స్వామివారి ఆశీర్వచనం తీసుకుంటారు. చిన్నపిల్లలైతే వాళ్ళలో ఉన్న భయం పోతుంది, పెద్దవాళ్ళైతే మా పాపాలు పోతాయి అని నమ్ముతారు. అలాగే స్వామివారి కరుణా కటాక్షాలు మా మీద ఉండాలి అని కోరుకునే ప్రతి భక్తుడు కూడా వచ్చి ఈ పాదుకల ద్వారా ఆశీర్వచనం తీసుకుంటారు. ఈ పాదుకల్ని భారీ బందోబస్తు మధ్య లక్షలాది మంది జనం మధ్యలో మహా ప్రజా అధినేతలు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఉత్సవాలను చేస్తారు. అది ఈ కురుమూర్తి జాతరలో ప్రధాన ఘట్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ స్వామివారి పాదుకలను కూడా మనం స్పష్టంగా చూసే ప్రయత్నం చేద్దాం. మనం స్వామివారి పాదుకలను చూస్తున్నాం. ఈ ప్లేస్ ఏదైతే ఉందో స్వామివారిది బొట్టన వేలు పెట్టుకునే ప్రాంతం. ఇదంతా స్వామివారి పాదుక షేప్ ని మనం గమనించవచ్చు. ఈ పాదుకల్ని, ఈ చాటని తయారు చేయడానికి, ఈ చాటను తయారు చేసే మేదరి వర్గం వేరే ఉంటుంది, పాదుకల్ని తయారు చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఈ ఇరు వర్గాలు కలిసి చేసిన వృత్తి వ్యాపారాల నేపథ్యంలో ఈ పాదుకలు ఇక్కడి వరకే చేరుకుంటాయి. ప్రతి సంవత్సరం మొత్తం కూడా స్వామివారి దర్శనంకి వచ్చే ప్రతి భక్తుడు కూడా స్వామివారి పాదుకల చేత ఆశీర్వచనం తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తారు. స్వామివారి పాదుకలతోటి ఆశీర్వచనం ఇచ్చే మహిళతో మాట్లాడదాం. సుమారు ఎంతమందికి రోజు ఆశీర్వచనం ఇస్తావు? 1000 మందికి అక్క. 1000 మందికి. అబ్బాయిలు గట్టి కొడుతున్నావు, అమ్మాయిలు మెల్లగా కొడుతున్నావు? అదేం లేదు అక్క, వాళ్ళు ఏమంటారు, కావాలని కొట్టించుకుంటారు ఆశీర్వాదం. గట్టి కొట్టమంటారా? కావాలని. ఇది మీ వంశము చాలా ఏళ్ల నుంచి ఇది చేస్తుందా? మీరు ఎన్ని కాలం నుంచి చేస్తుంది. ఎన్ని గంటలు నిలబడతావు ఇట్లా ఆశీర్వాదం ఇవ్వడానికి? 2-3 గంటలు తర్వాత ఇంకొకరు వస్తారా? ఎక్కువ రష్ ఎప్పుడు ఉంటారు? ఉద్దాల రోజు, ఉద్దాల ఉత్సవం రోజు. ఆ రోజు శనివారం. ఎంతమంది వస్తారు? లక్షల్లో వస్తారా? మరి 3 గంటలు సరిపోతుందా అంతమంది రష్ ఎక్కువ ఉన్నప్పుడు? ఎక్కువ ఉన్నాం కదక్క, మార్చుకుంటాం. 3 మార్చుకుంటూ కొడతారా? కొంతమంది కావాలని గట్టి గుట్టు అంటారు కదా, ఎందుకు? ఆశీర్వాదం కోసం. గట్టిగా అంటే ఏముంటే పోతుంది? శని దోషాలు అట్లా కూడా పోతాయి, అట్లా పోతామని కొట్టించుకుంటారు. అందరు ఫ్రెండ్స్ లెక్క వస్తారు కదా, ఇప్పుడు ఈ నెల రోజులు కాకుండా మిగతా రోజుల్లో కూడా జనాలు వచ్చి ఇది చేయించుకుంటారు. అమావాస్యకు ఫుల్ ఉంటారు, శనివారం ఫుల్ ఉంటారు, ప్రతి రోజు వస్తూనే ఉంటారు. ఇది మెయిన్ స్వామివారి పాదుకలు కదా, ఇది ఓన్లీ ఆశీర్వచనం ఇవ్వడానికి? అమ్మవారివి. అమ్మవారివి.
ఇవి స్వామివారివి, ఇవి అమ్మవారి. ఇవి అమ్మవారివి. అమ్మవారి ఒక చాటలో పెట్టుకొస్తారు, స్వామివారి ఒక చాటలో పెట్టుకొని వస్తారు. ఇవి సైజు మనం చిన్నగా ఉంది, ఇది అమ్మవారి పాదాలుగా చూస్తున్నారు. ఈ సైజు స్వామివారివి చాలా పెద్దగా ఉన్నాయి, ఇవి స్వామివారి పాదాలుగా చూస్తున్నారు. కానీ ఆశీర్వచనం మాత్రం అమ్మవారి పాదుకల నుంచే ఇస్తున్నారు. అది ఇవ్వటానికి సుమారు 4 నుంచి 5 గంటల పాటు ఒక మహిళ నిలబడి కంటిన్యూగా, అంటే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు వందల సంఖ్యలో వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వచనం ఇచ్చి వీళ్ళ షిఫ్ట్ వైజ్ గా 4 గంటలకు ఒక షిఫ్ట్ వైజ్ గా ఎంతమంది ఉంటారు మీరు ఆశీర్వచనం ఇచ్చే? మీ అందరూ 4 కుటుంబాలు ఉంటాయి. 4 కుటుంబాలు. ఇక మీరే తరతరాల నుంచి? మేమే తరతరాల నుంచి మేమే ఒకరం అనమాట. 4 కుటుంబాలు వాళ్ళే చేస్తూనే ఉంటారు. ఈ చాట ఎవరు తయారు చేస్తారు? పల్లమారి. పల్లమారి చాట వాళ్ళు మేదరలో తయారు చేస్తారు. వాళ్ళు చాట మాత్రమే తయారు చేస్తారు. ఇవి తయారు చేసేది ఎవరు? వడ్డేమారు వాళ్ళు. వడ్డేమారు. మీరు వడ్డేమారు. ఈ రెండు ఎవరికి వాళ్ళకి సపరేట్. 2 కూడా చాటల్లోనే తీసుకొస్తారా? అమ్మవారివి, స్వామివారివి, అయ్యవారివి మాత్రం వడ్డమాలనే ఉంటాయి మేడం. కానీ చాట మాత్రం పలమారు నుంచి పల్లకిలా ట్రాక్టర్లో తీసుకొస్తారు అనమాట. స్పెషల్ గా తీసుకొస్తారు ఇవి చాటలు మాత్రమే. స్పెషల్ గా తీసుకొచ్చిన తర్వాతనే చాట వచ్చింది అంటే ఇంకా ఉద్దాలు చాటలో పెట్టాల్సిందే. చాటతోనే స్టార్ట్ అయినట్టు జాతర. పలమారు నుంచి పల్లకిలా తీసుకొస్తారు అనమాట. చాట వస్తుందంటే ఇంకా ఈ ప్రజలు ఉరుకుతుంటారు. మొక్కడానికి చాట మొక్కడానికి అంత ఉరుకుతే ఇంకా పాదాలు మొక్కడానికి వేల మంది వస్తారు. ఇది ఊరేగింపుగా తీసుకొచ్చే ఈ చాటలో ఉన్న పాదుకల్ని తాకితే చాలు మాకు మోక్షం వస్తుంది, తాకితే స్వయంగా స్వామి అమ్మవార్లు మమ్మల్ని దీవించినట్లే అని భావించే భక్తులందరూ ఆ ఊరేగింపులో లక్షలాదిగా వీళ్ళు ఇవి తాకడానికి, మొక్కించుకోవడానికి, ఇట్లా ఆశీర్వాదం తీసుకోవడానికి ఎగబడతారన్న విషయం మనకి ఇక్కడ మహిళలు చెప్తున్నారు. ఈ కురుముట్టి గుట్టపై వెలిసిన వెంకటేశ్వర స్వామిని కురుమతి రాయుడిగా ఇక్కడి భక్తులు పిలుచుకుంటారు. ఈ కురుమతి రాయుడు వెలిసిన ప్రధానమైన గుట్ట ఇదే. ప్రధాన ఆలయం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ప్రధాన ఆలయంలోని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని భక్తులు పులకించిపోతారు. కురుముట్టి ఆలయ ప్రధాన గర్భాలయం ముందున్న ధ్వజస్తంభాన్ని మనం చూస్తున్నాం. మొదట ధ్వజస్తంభాన్ని దర్శించుకొని, ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తున్నారు. కురుముట్టి అనే గుట్టపై వెలిసిన 700 సంవత్సరాల చరిత్ర కలిగిన కురుమతి రాయుడి గర్భాలయం దగ్గరకు వచ్చాము. స్వామివారిని దర్శించుకున్నాం.